ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు బుధవారం టీటీడీసీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల బ్యాలెట్ బాక్సుల కోసం క్లోజ్ పాడే వెహికల్స్లో అమర్చిన జీపీఎస్ డివైస్ను జిల్లా కలెక్టర్ రాజా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఎన్నికల సామాగ్రి పంపిణీకి కౌంటర్లో ఏర్పాటు చేసి పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సామాగ్రిని పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇక డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా తాగునీటి వసతి, భోజన వసతి కల్పించడం జరిగిందని అన్నారు. ఎన్నికల సిబ్బంది సామాగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్కు వెళ్లేందుకు వాహనాలను ఏర్పాటు చేశామని అన్నారు. బ్యాలెట్ బాక్సులు తరలించేందుకు 6 క్లోజ్డ్ బాడీ వెహికల్స్ లో జీపీఎస్ డివైస్ అమర్చడం జరిగిందని, దీనివల్ల వెహికల్స్ గమ్య మార్గంలో ఎక్కడ ఉన్నాయో తెలుస్తుందని అన్నారు. జిల్లాలో మొత్తం 39 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఇక 16,528 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల కేంద్రాలలో సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రవాణా, భద్రత, వైద్య తదితర సౌకర్యాలు కల్పించామని అన్నారు. మన ఎమ్మెల్సీ ఎలక్షన్ టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ది ఈరోజు మన 2 డివిజన్లో డిస్ట్రిబ్యూషన్ నడుస్తూ ఉంది. సో ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ డివిజన్లో ఇక్కడ టీటీడీసీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అన్ని రూట్స్ సంబంధించిన జోనల్ ఆఫీసర్స్ కానీ పోలింగ్ పార్టీస్ కానీ ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు పోలింగ్ మటీరియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ వాళ్ళకి బ్యాలెట్ బాక్సెస్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతాయి. బేసికల్గా ఏమేమి జాగ్రత్తగా తీసుకోవాలి ఇక్కడ మన ఆర్డీఓ గారు, తర్వాత డిఎల్పిఓ గారు, జేసీ గారు వారు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా మనం 2 times ట్రైనింగ్ కూడా పెట్టి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. సో ఇందాక వాళ్ళకి అడిగితే వాళ్ళకి బేసికల్గా టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ఉంటే మళ్ళీ పోలింగ్ స్టేషన్ సంబంధించిన యాజ్ పర్ ఈసీఐ గైడ్ లైన్స్ ఒక ఎస్ఈసీ బ్యాలెట్ బాక్స్ ప్లస్ 1 ఎస్ఈసీ బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. గ్రాడ్యుయేట్ సంబంధించిన ఒక ఈసీఐ జంబో బ్యాలెట్ బాక్స్ ప్లస్ 1 ఎస్ఈసీ బ్యాలెట్ బాక్స్ వాటి సంబంధించిన వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి అట్లా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రూట్ సంబంధించిన వెహికల్ ఏవైతే పోల్డ్ బ్యాలెట్ బాక్స్ క్యారీ చేస్తాయో దాంట్లో జీపీఎస్ కూడా ఫిట్ చేయడం జరిగింది. అందరికీ ఇప్పుడు మార్క్డ్ కాపీస్ కూడా ఎలక్ట్రోల్ సంబంధించిన కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈరోజు నైట్ అక్కడ పోలింగ్ స్టేషన్కి ఇప్పుడు ఒక 1-2 అవర్స్లో ఇక్కడ నుంచి డిస్పాచ్ అయిన తర్వాత వాళ్ళ పోలింగ్ స్టేషన్కి అక్కడ రీచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు కూడా చేసుకొని రేపు 8 నుంచి 4 మనం పోలింగ్ కూడా ఉంటుంది. తర్వాత పోలింగ్ అయిన తర్వాత రిసెప్షన్ డైరెక్ట్గా కరీంనగర్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు పోలింగ్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా అంబేద్కర్ స్టేడియం కరీంనగర్కి కూడా వెళ్తారు. పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ పోలీస్ రూట్ మొబైల్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. మైక్రో అబ్జర్వర్స్ కూడా రిపోర్ట్ చేశారు. సో ఇప్పటివరకు అన్ని ఏర్పాట్లు కరెక్ట్గా చేయడం జరిగింది. సో రేపు ఎవరైతే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ కానీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ కానీ ఏవైతే ఓటర్స్ ఉన్నారో దయచేసి మీరు ఓటు హక్కు రేపు వినియోగించుకోవాలి. ఇది చాలా ఒక కీలకమైన ఎలక్షన్ ఉంది. అందరూ కూడా ప్రశాంతంగా రేపు మనం ఎలక్షన్ జరుపుకోవాలి. అందరికీ కూడా